ఇక తెలంగాణలో పలు చోట్ల భారీ వర్షాలు దంచుకొడుతున్నాయి. హైదరాబాద్ లో వీటి ప్రభావం తీవ్రంగా ఉంది. భారీ వర్షంతో భాగ్యనగర వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గచ్చిబౌలి, కూకట్పల్లి, నిజాంపేట్, హైదర్ నగర్, బాచుపల్లి, బోయినపల్లి, మారేడుపల్లి, బేగంపేట్, పారడైజ్, చిలకలగూడ, అల్వాల్, జవహర్ నగర్, మల్కాజ్గిరి, నేరెడ్మెట్, నాగారం, కుత్బుల్లాపూర్, చింతల్ ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, బహదూర్పల్లి, షేక్పేట్, రాయదుర్గం, పంజాగుట్ట, బోరబండ, రహమత్ నగర్, ఉప్పల్ సహా పలు ప్రాంతాల్లో ఈదురుగాలతో కూడిన వర్షం కురుస్తోంది. ఇక రోడ్లపైకి వర్షపు నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వర్షం ధాటికి రోడ్లపై భారీగా నీరు నిలిచిపోయింది. దీంతో వాహన చోదకులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలా ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి. డ్రైనేజీలు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. ఇక మరోవైపు వచ్చే 5 రోజుల పాటు తెలంగాణలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈ 5 రోజుల పాటు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం ఇవాళ మధ్యప్రదేశ్ నైరుతి ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్లుగా తెలిపింది. రాష్ట్రంలోని క్రింది స్థాయి గాలులు ప్రధానంగా ఆగ్నేయ దిశగా నుంచి వీస్తున్నట్లుగా వెల్లడించింది. ఇక మరోవైపు హైదరాబాద్ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. జీహెచ్ఎంసీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు జీహెచ్ఎంసీ అధికారులు రంగంలోకి దిగారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు.